మొత్తానికి 5 రోజులు అయింది స్ప్రే చేసుకొని. ఎంత పడింది దాని ధర? 1600. 1600. మామూలుగా మీరు డెమో కొట్టినప్పుడు కూడా ఉన్నారు తోట దగ్గర. అవునా? వాళ్ళది అంతా గమనించారు. ఆ రోజు చూసిన దానికి ఈ రోజు మీరు ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత స్ప్రే చేసిన తర్వాత అక్కడ గమనించిన దానికి ఇక్కడ గమనించిన దానికి సేమ్ యాజ్ టీజ్ ఉందా రిజల్ట్? యాక్సిజన్గా ఉంది. యాజ్ టీజ్ ఉందా? ఏమేం పని చేసింది బాగా? పై ముడత, కింద ముడత, బ్లాక్ ట్రిప్స్. బ్లాక్ ట్రిప్స్ క్లీన్ పోతుందా? క్లీన్ పోతుంది. ఓకే. కాప్ సెట్టింగ్ అవుతుంది. మంచి కాప్ సెట్టింగ్ అవుతుంది కదా, ఉన్నది చెప్పండి. ఉన్నదండి మాట్లాడేది. ఇప్పుడు ఈ కాప్ సెట్టింగ్ వల్ల దీనిదేనా కొత్త కాపు? ఈ 5 రోజుల్లో వచ్చినది. లావకాయలు అంటే వద్దులే మళ్ళా చిన్నగా ఇడని చూడండి. చిన్న కాపులలో దిగే దీనికే కదా. దీనికి మంచి కాప్ సెట్ అవుతా ఉంది. పూత కూడా బాగా వస్తుందా? పూత కూడా బాగానే వస్తుంది. ఓకే. ఇంకొకటి నల్ల తామర గానీ ఎర్ర నల్లి ఇవన్నీ క్లీన్ అవుతున్నాయి కదా? క్లీన్ అవుతున్నాయి. ఎర్ర నల్లి పోతుంది, నల్ల తామర పోతుంది. ఓకే. కనపడటం లేదు నల్ల తామర కూడా. కనపడట్లేదు కదా. ఇది చూడండి అండి, కొత్త పిందెలు కూడా దిగుతా ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో రకం ఏంటిది? ఇది డబ్బీ రకం కాబట్టి చాలా మందికి ఇక్కడ ఏదైతే ఉందో ఈ పూతల దగ్గర నల్ల కనిపించేటివి పూత అతుక్కొనే ఉండే కాయ సెట్ అవుతుందండి. ఈ రకం వచ్చేసి దీని లక్షణమే ఆ విధంగా ఉంటది. అయితే ఈ 5 రోజుల్లో బాగా ప్రతి రైతన్న కొట్టడానికి మెయిన్ గా దేని గురించి వాడాలంటారు చెప్పండి? కాప్ సెట్టింగ్ కోసం వాడాలి. నల్ల తామర పోయిద్ది, కాప్ సెట్ అయ్యిద్ది. ఇప్పుడు ఇవన్నీ కొత్త పిందెలేనండి. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో దగ్గర కన్నా కొంచెం ఇక్కడ చూడండి, ఇది లావుకుంటది కాబట్టి కాయ ఇట్లా పూత కరుచుకొనే పోతుంది అనమాట. దానికి నల్ల తామర పోతుంది, కాప్ సెట్టింగ్ అవుతుంది. ఎక్కడ తెచ్చుకున్నావు దీన్ని? కమలదిన్న నాగరాజన్న అంగిట్లో. కమలదిన్న నాగరాజన్న అంగట్లో తెచ్చుకున్నారు. ఓకే. షాప్ పేరు? లక్ష్మీ శ్రీనివాస. లక్ష్మీ శ్రీనివాస. అడ్రస్ చెప్పండి అన్న నాగరాజన్న. జైన్ టెంపుల్ దగ్గర. జైన్ టెంపుల్ దగ్గర. ఇప్పుడు మీరు కూడా ఫీల్డ్ లో ఉన్నారు కదా, ఏం గమనించారు దీన్ని? ఏం గమనించాలంటే బాగా బ్లాక్ ట్రిప్స్ పోతున్నది. ఓకే. సెరనల్ పోతున్నది. ఓకే. ప్లస్ పూత వస్తున్నది. మంచి పూత వస్తుంది. పూతలు చూపియండి ఒకసారి. అవి పూతలు కూడా బాగా వస్తున్నాయి కదా. పూతలు బాగా వస్తున్నాయి. మీరు అది ముచ్చద్దండి, పూత చూపించండి, దగ్గరకు చూపించండి అన్నది. ఓకే. పూతలు కూడా చాలా నీట్ గా ఉన్నాయి. వచ్చిన పూత కాయగా మారుతున్నది. నల్ల తామర ఏమన్నా? నల్ల తామర కూడా కంట్రోల్ అయింది. నల్ల తామర కూడా కంట్రోల్ అయింది. ఏం లేవు. అదే నేను దాన్నే చూపించండి అనేది. నల్ల తామర అసలు ఏమి ఒకటి ఉన్నాయి అంతే. ఏమీ లేదు. 1-2 ఉంటే కామన్ లేనా? 1-2 ఉంటే కామన్. మంచి కాప్ దిగుతుంది కదన్నా. బాగుతున్నది. ప్రతి రైతుకు చెప్పొచ్చా నాగరాజ్ అన్న? చెప్పొచ్చు. ఇప్పుడు మీరు ఫీల్డ్ చూసారు, ఇంత కాప్ సెట్ అవుతుందని చెప్తున్నారు. ధైర్యంగా చెప్పొచ్చు కదా. చెప్పొచ్చా? నిదర్శనం ఉండదు. దానికి నిదర్శనం ఇట్లా కాప్ సెట్ అవుతుంది అంటారు. ఓకే. డీలర్ ఇప్పుడు పూత కూడా బాగా వస్తుంది. మంచి కాప్ సెట్ అవుతా ఉంది. అంటే అదొక మొక్కనే కాదులేండి, అన్ని మొక్కలకు కూడా ఇదే విధంగా చూడండి ఒకసారి. చిన్న చిన్న ఈ కాపులు కూడా దిగుతా ఉన్నాయి. ప్రతి రైతుకు చెప్పొచ్చు కదన్నా భాషణ? చెప్పొచ్చనా? ఇప్పుడు ఆయన డీలర్ చెప్పాడు. ఓకే. మీరు ఇప్పుడు రైతులు కాబట్టి సాటి రైతుగా చెప్పొచ్చు కదా? చెప్పొచ్చనా? ఎటువంటి ఇబ్బంది లేదు కదా? ఎటువంటి ఇబ్బంది లేకున్నట్లు కొట్టుకోవచ్చు. ఎంత అన్నారు దాని ధర? 1600. 1600. ఓకేనా? దాన్ని ఒకటే కొట్టారు అంటే కాంబినేషన్ ఏమన్నా వేసుకున్నారా? దాంట్లో పోలీస్ చేసుకున్నారు. పోలీస్ వేసుకున్నారు. ఓకే, మంచిదే. పోలీస్ వేసుకుంటే ఎన్ని గ్రాములు వేసుకున్నారు? 40 గ్రాముల 100 గ్రాముల? 100 గ్రాములు వేసుకున్నారు. 100 గ్రాములు వేసుకున్నారు. ప్రతి రైతుకు చెప్పొచ్చు కదా అయితే? చెప్పొచ్చు. ఓకే. థ్యాంక్ యూ అన్న. ఓకే.